హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వే గ్రేడ్ 3 గ్రేడ్ 1 టెక్నీషియన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మరి గ్రేడ్ 1 అనేది ఈసారి కనుక హోప్స్ అయితే పెట్టుకోవసరం లేదు. ఉద్యోగాల సంఖ్య బాగా తక్కువ, 200కు లోపటే. మరి గ్రేడ్ 3కి సంబంధించి అయితే కనుక దాదాపుగా 6000 పైగా మనకి పోస్టులు అనేవి ఉన్నట్టుగా మనకి నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి గ్రేడ్ 3లో అండి జనరల్గా సిలబస్ ప్యాటర్న్లో మనకి అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏదంటే జనరల్ సైన్స్. ఓకేనా? మరి ఈ జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందండి అతి ముఖ్యమైనటువంటి పార్ట్ గా మనం చెప్పొచ్చు. మరి ఈ జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40 మార్కులు అనేవి మన యొక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. మరి గతంలో గ్రేడ్ 3 జరిగేటప్పుడు ఏంటంటే 40 మార్కులు నిజంగా ఇస్తాడు ఇవ్వడానికి క్లమ్జీతో చాలా మంది ఉండేవారు. మరి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా 40 మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్ సైన్స్ గ్రేడ్ 3కి మనకి 40కి కనీసం 38 మార్కులు తెచ్చుకోవడం అనేది సాధ్యమేనంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే మనకి గ్రేడ్ 3 జనరల్ సైన్స్కి వచ్చేసరికి 6th, 7th, 8th, 9th, 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు లైన్ టు లైన్ చదువుకున్నట్టయితే 100 out of 100% మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో పూర్తి స్థాయిలో 6th, 7th, 8th, 9th, 10th ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ. ఓకేనా? ఈ 3 సబ్జెక్టులు కూడా మనకి జాగ్రత్తగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుంటే కనుక ఖచ్చితంగా 38 మార్కుల దాకా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇప్పుడు జనరల్ సైన్స్ లోనే మనకి గ్రేడ్ 3 టెక్నీషియన్ లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకి బయాలజీ పార్ట్ దగ్గర నుంచి గమనిస్తే బయాలజీ పార్ట్ అయితే వర్స్ట్ కేసులో 15 క్వశ్చన్ దగ్గర నుంచి హైయెస్ట్ 29 ప్రశ్నలు అనేవి ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ 29 ప్రశ్నలు. మరి 30 అనుకుంటే దాదాపుగా 10 మార్కుల ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే నిజంగానే ఒక షిఫ్ట్లో అయితే కనుక హైయెస్ట్ గరిష్టంగా 29 ప్రశ్నలు అనే బయాలజీ నుంచి వచ్చిందండి. ఆ షిఫ్ట్ అయితే ఐడియా లేదు, రీసెంట్గా స్టూడెంట్ పేపర్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? సో హైయెస్ట్ 29 ప్రశ్నలు ఇచ్చారు. మరి బయాలజీ అనేది ఈసారి ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా జనరల్ గా ఆస్పిరెంట్స్ ఆన్సర్ చేయగలుగుతాం. బయాలజీ అనేది ఏదైతుందో బయాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ఈసారి అయితే కనుక. మరి బయాలజీ కూడా ఏదైతుందో మనకి పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలను మనం ఆధారం చేసుకుని చదువుకుంటే సక్సెస్ అవుతాము. అదేవిధంగా బయాలజీలో అన్ని ఏరియాస్ కూడా మనం చదవవసరం లేదు. హార్డ్ గా ఒక 10 కాన్సెప్ట్లు ఉన్నాయండి. హార్డ్ గా మనం ఒక 10 కాన్సెప్ట్లు కానీ మనం చదువుకున్నట్టయితే మనకి బయాలజీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 క్వశ్చన్లు ఇచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా ఒక 11 నుంచి మనము ఒక 13 ప్రశ్నల దాకా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. బయాలజీ దగ్గర నుంచి డెప్త్ గా చదవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అన్ని కాన్సెప్ట్లే టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి 6th క్లాస్లోని బయాలజీ కాన్సెప్ట్లు వచ్చేసరికి 3 ఉంటాయండి. ఒక 4 కాన్సెప్ట్లు ఉంటాయి. 7th క్లాస్లో 4 కాన్సెప్ట్లు ఉంటాయి. 8th క్లాస్లోని 6 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒక అన్ని కాన్సెప్ట్లు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదన్నమాట. 9th క్లాస్లో 2 కాన్సెప్ట్లు ఉంటాయి. 10th క్లాస్లోకి వచ్చేసరికి 7 కాన్సెప్ట్లు ఉంటాయి అనమాట. సో ఇలా అన్ని కాన్సెప్ట్ల మీద మనకు బాగా అవగాహన అనేది ఉండాలన్నమాట. మనం బయాలజీ ఆల్రెడీ వీడియో క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో పాత క్లాసులు అన్నీ కూడా డిలీట్ చేసి మళ్ళీ కొత్త క్లాసులు రోజుకు ఒక వీడియో అనేది ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్ తోనే మొత్తం అని లింక్ చేస్తే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర బయాలజీ పీడిఎఫ్ గతంలో 29 ప్రశ్నలకు గాను దాదాపుగా 25 ప్రశ్నల దాకా మన దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్ ఏదైతుందో మన పీడిఎఫ్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. మన పీడిఎఫ్ లో చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? అదేవిధంగా వీడియో క్లాసులు కూడా మనం చేస్తూ ఉన్నాం. సో గ్రేడ్ 3 టెక్నీషియన్ అయితే కనుక జనరల్ సైన్స్ దగ్గర బయాలజీ మీద బాగా దృష్టి పెట్టండి, లేదంటే కనుక మనం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అనమాట. మరి బయాలజీకి వచ్చేసరికి 10 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయి ఈ 10 కాన్సెప్ట్లకు సంబంధించి వీడియో క్లాసెస్ ఏవైతే ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ పాత క్లాసులు డిలీట్ చేసి మళ్ళీ కొత్తవన్నీ కూడా నీట్ గా ఒక్కొక్కటి చాప్టర్ వైజ్ అనేది చేయడం జరుగుతుంది. డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు, అన్ని ఏరియాస్ చదవాలి. అది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ పుస్తకాలు అయితే ఎన్సీఆర్టీ కోచింగ్ మెటీరియల్స్ ఎక్కడెక్కడో మీరు పిచ్చి పిచ్చి మెటీరియల్స్ అనేది చదువుతారు. పిచ్చి పిచ్చి మెటీరియల్స్ చదవడం కాదు, క్లారిటీ ఉండాలి. రీసెంట్ గా మొన్న జరిగినటువంటి ఎగ్జామ్కి ఏమన్నాడంటే ఈ క్రింది వానిలోని ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో ఏమనంటే కౌమర దశలో వచ్చినటువంటి కౌమర దశ, ఓకేనా, అడాలసెంట్ ఏజ్ లో వచ్చినట్టు లక్షణం ఏదైనా అడిగాడు. ఒకటోది గడ్డాలు మేసాలు పెరగడం, రెండోది గొంతు మారడం అని ఇచ్చాడు. ఓకేనా? మూడోది వచ్చేసరికి ఎత్తు పెరగడం అని ఇచ్చాడు. నాలుగోది ఇచ్చేసరికి ఏమనంటే అవాంఛనీయ రామాలు పెరగడం అని చెప్పి అన్నెసరీ, ఓకేనా,
మనకు అవసరం లేనట్టు అన్నెసరీ హెయిర్ గ్రోత్ అనేది కనబడుతూ ఉంటది. మరి కౌమార దశలోని ఇవన్నీ కూడా మనకు కామన్ గా ఉన్నటువంటి అంశాలే. కానీ 8th క్లాస్ పుస్తకంలో ఏమన్నారంటే అవాంఛనీయ రోమాలు అనేవి కౌమార దశలో పెరుగుతాయి అని. ఇదే రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఎన్సీఆర్టీ పుస్తకాన్నే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. మరి ఇదే ఎన్సీఆర్టీ పుస్తకం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి సమాచారమే నేను మెటీరియల్ రూపంలో రాసి మీకు అందించడం జరిగిందనమాట. ఓకేనా? సో మీరు 199 రూపీస్తోని జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి కోర్సు, అంటే నేను రాసినటువంటి బయాలజీ మెటీరియల్ ఇది ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, అదేవిధంగా తెలుగు మీడియం పీడిఎఫ్. ఓకేనా? అదేవిధంగా మీకు 1700 ఇండియన్ హిస్టరీ బిట్స్, అదేవిధంగా 3000 జనరల్ స్టడీస్ బిట్స్, 1500 జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బిట్స్, అదేవిధంగా బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్, బయాలజీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, అదేవిధంగా బయాలజీ వీడియో క్లాసులు అన్నీ కూడా 199 రూపీస్కి, అది కూడా 1 year వ్యాలిడిటీతో మీకైతే అందించడం జరిగిందండి. ఓకేనా? అదేవిధంగా మీకు ఇదే బయాలజీకి సంబంధించి మీకు ఇదే 199 తీసుకుంటే థర్డ్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి, ఓకేనా, థర్డ్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే ఉందో ఈ 3 సబ్జెక్టులు కూడా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే ఉందో ఈ 3 సబ్జెక్టులలో ఉన్నటువంటి థర్డ్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ప్రతి లైన్ టు లైన్ తీసేసి మనం పీడిఎఫ్ తయారు చేయడం, అది కూడా మన యాప్ లో ఉంటది. కావాల్సినటువంటి అభ్యర్థులు తీసుకోవచ్చు. అది కూడా ఈ 199 రూపీస్ లోనే. బట్ కండిషన్ ఏంటంటే జిరాక్స్ తీసుకోవడం అవ్వదు, ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఇవ్వటం లేదనమాట. ఓకేనా? సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో గమనించండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏదైతుందో జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈసారి ఏఎల్పి టెక్నీషియన్స్ ఈ గ్రేడ్ 3 టెక్నీషియన్స్ గతంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఈసారి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అర్థమయ్యే విధంగా తెలుగు మీడియంలో రాయడం జరిగిందండి. మరి బయాలజీ ఓన్లీ బయాలజీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉందండి, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మరి టెక్నీషియన్సే కాకుండా అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా మన మెటీరియల్స్ అయితే కనుక పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. కాబట్టి బయాలజీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, ఈసారి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ రోజు నుంచి ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, పూర్తి స్థాయిలో ఈ టెక్నీషియన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఎవరికైతే ఆసక్తి ఉందో నాకు కామెంట్ చేయండి. టెక్నీషియన్స్ కి సంబంధించి గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, బయాలజీ పార్ట్, అదేవిధంగా ఫిజిక్స్ పార్ట్, అదేవిధంగా కెమిస్ట్రీ పార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే 40 మార్కులు వెయిటేజ్ కలిగినటువంటి ఈ ప్రీవియస్ ప్రశ్నలు అనేవి గతంలో చాలా జరిగినాయి కదా, 2024 ఎగ్జామ్స్ జరిగినాయి కదండి. మరి ఈ పేపర్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి సార్ అంటే యూట్యూబ్ లో చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. ఎవరికైతే కావాలి కనీసం ఒక 20 మంది కామెంట్ చేస్తే మీకు ఈ వీడియో అనేది అందించే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి? సో బయాలజీ వీడియో క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవుతానండి. ఖచ్చితంగా మన యాప్ లో తీసుకున్న అభ్యర్థులకైతే కనుక ఆల్మోస్ట్ కంటెంట్ రోజు యాడ్ చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ 10 రోజుల్లో టోటల్ సిలబస్ అనేది, మిగతాది కూడా 10 రోజుల్లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసి యాప్ లో పెట్టడం జరుగుతుంది. ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.